ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గురువు గారు ఒక శిష్యుడు దేశాటన చేస్తున్నారు. దేశాటన చేస్తూ ఉంటే ఒక ఊర్లో ఆగారనమాట. ఆ ఊర్లో ఒక పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక చాలా మంచి పొలం ఉంది. ఆయన అబ్జర్వ్ చేశాడు, ఈ గురువు గారు ఈ పొలాన్ని ఎవరో పట్టించుకోలేదా అని. ఓకే, సో వెళ్ళారు. ఆ ఇంట్లో ఆ యజమాని చినిగిపోయిన బట్టలతో ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చాము, మీరు చెప్పారు. చెప్పిన తర్వాత, అయ్యా మరి మీరు ఇంత భూమి ఉంది కదా, మీరు ఏం చేస్తున్నారంటే, మా దగ్గర ఒక ఆవు ఉందండి, ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు మీకు కొంత డబ్బు మాకు వస్తుంది, మిగతా పాలతో మీ పాలతో ఆ డబ్బుతో మేము బతుకుతున్నాం అని చెప్పారనమాట. అయితే మాకు ఈ రాత్రికి మీ యొక్క దీంట్లో ఆశ్రమం అంటే వాళ్ళు ఇచ్చారు. సో రాత్రి వాళ్ళు భోజనం చేశారు, పడుకున్నారు. సో గురువు గారు శిష్యుని లేపి మనం వెళ్ళిపోదాం పదంటే ఓకే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆవుని తీసుకెళ్తున్నారు. అదేంటి గురువు గారు ఆవుని ఎందుకంటే, నేను చెప్తాను పదాన్ని తీసుకెళ్లి కొండ మీద నుంచి ఆవును తోసారు. ఆవు చచ్చిపోయింది. అప్పుడు శిష్యుడు అనుకున్నాడు, ఇదేంటి గురువు గారు మనకింత ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి అపకారం చేశారు ఏంటని అడగకుండా, గురువు గారు కదా ఎక్కడైతే మళ్ళా కోపడతారని చెప్పేసి ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. ఒక 10 సంవత్సరాలు పోయింది, కానీ శిష్యుడికి ఆ అపరాధ భావం ఉండిపోయి మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ పంట అంతా పళ్ళుతో నిండుంది. అక్కడ ఒక కారు ఉంది, ఆ బంగ్లా కొద్ది మెలపోయింది. ఈయనేమనుకున్నాడు, ఆవు చనిపోయింది కదా, ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడేమో అనుకున్నాడు. చూస్తే ఆయనే. అప్పుడు చెప్పాడు, సార్ మమ్మల్ని గుర్తుపెట్టారా మీరు అంటే, మీరు మర్చిపోయి ఉంటారేమో, 10 సంవత్సరాలు వచ్చాము మీ దగ్గరికి వచ్చాము అంటే ఆయన అన్నాడు, ఎలా మర్చిపోతామండి, మేము మీ ఆశ్రయం ఇచ్చాము, మీరు ఏం మొత్తానో మా దగ్గర అడుగు పెట్టారో గానీ ఆ రోజు రాత్రి మా ఆవు చనిపోయింది. ఆవు చనిపోయిన తర్వాత మేము ఎలా బతకాలో మాకు తెలియకపోతే ఏం చేద్దాం అనుకుంటే, మా తోటలో ఉన్న చెట్లు కొట్టి కర్రలు అమ్మాను. ఆ కర్రలతో వచ్చిన డబ్బులతో కొన్ని విత్తనాలకేసి పంట పండించాను. ఆ పంట బాగా పండి నేను ఈ స్టేజ్ లో ఉన్నానండి అన్నాడు. అయితే ఆయన శిష్యుడు అడిగాడు, మరి అప్పుడు ఎందుకు చేయలేదంటే, అప్పుడు నాకు ఆవు ఉంది, బతకడానికి ఒక దారి ఉంది, ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన ఉండేదండి. ఎప్పుడైతే అది పోయిందో సో ఎలా అయినా బతకాలని చేశాను, అది చేసింది అన్నాడు. సో అలాగే మీ దశలో మీకు ఇలాంటి ఆవు అనే ఒక సంఖ్యలో మిమ్మల్ని ఆపు ఉండొచ్చు. నేను పాస్ అయ్యాను సరిపోతుంది, లేకపోతే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది సరిపోతుంది, లేకపోతే నీకు పలానా కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేశాను సరిపోతుంది, పలానా కంపెనీలో నేను మేనేజర్ లేకపోతే ఇంకొక పని చేశాను. అది కాదు కదా, గ్రోత్ కావాలి. మన గ్రోత్ లేనిదే సక్సెస్ ఇంకా మనం పైకి రాలేము. గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడితో అయిపోదాం అనుకుంటే, ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. నాకు ఇది చాలు అని సంతృప్తి పడి ఉంటే ఈ రోజు రిలయన్స్ కంపెనీ ఉండేది కాదు. నారాయణమూర్తి గారు ఒక పబ్లిక్ కంపెనీలో పనిచేసేవారు. నాకు ఈ జీవితంలో చాలు అనుకుంటే ఈ రోజు ఇన్ఫోసిస్ ఉండేది కాదు. అమితాబ్ బచ్చన్ ఒక చిన్న ఉద్యోగం చేశాడు, నేను దీంతో సంతృప్తి చెందాను అని అనుకుంటే భారతదేశం ఒక మంచి నడుని మిస్ అయ్యేది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన జీవితాన్ని ఇక్కడితో ఆపకుండా అలా కంటిన్యూ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వన్, ఆలోచన. మనుషులు 3 రకాలమ్మా సమాజంలో. ఒకరు గొప్పవాళ్ళు, 2 సామాన్యులు, 3 మూర్ఖులు. గొప్పవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఆశయాలు ఫిక్స్ చేసుకొని, లక్ష్యాలు ఫిక్స్ చేసుకొని అట్లా ఎలాగ రీచ్ అవ్వాలి, దానికోసం ఎలా కష్టపడాలని ఆలోచిస్తారు. సామాన్యులు ఏమనుకుంటారంటే, అయ్యో ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, నిన్న ఏం జరిగింది, అరే అలా చేసి ఉండకూడదే, అలాగైతే ఇలాగయ్యేది అని, అయిపోయిందానికి అవ్వబోయేదానికి ఆలోచిస్తారు కానీ ఈ రోజు ఏం చేయాలని ఆలోచించరు. 3వ వ్యక్తి మూర్ఖులు. ఈ 2 విధాల పనికి రాకుండా పక్కోడిని ఎప్పుడు కామెంట్ చేద్దామా, పక్కోడిని ఎప్పుడు వ్యక్తిగత విషయాలు చూద్దామా అంటే అనాలోచితంగా ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. సో జీవితంలో మనం ఏ రకంగా ఉందాం, గొప్పవాళ్ళుగా ఉందామా, లేదా సామాన్యంగా ఉందామా, మూర్ఖులుగా ఉందామా, అది మన ఆలోచనలోనే ఉంటుంది. ఓకే, ఆలోచన అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చదువుకునే రోజుల్లో వాళ్ళ స్నేహితులతో పిక్నిక్ వెళ్ళాడు ఆయన. పిక్నిక్ వెళ్ళి ఒక వాటర్ ఫాల్స్ పడుతుంది, పైనుంచి వాటర్. 3 విద్యార్థుల్లో ఒక విద్యార్థి, అదే ఆయన స్నేహితుడు, అరే వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, ఈసారి నేను ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ ని మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. ఇంకొక వ్యక్తి, అమ్మ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, ఇక్కడ దగ్గరలో ఉన్న సైట్ కొనుక్కొని ఇక్కడ ఇల్లు ఏర్పరచుకొని ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని రోజు దీన్ని ఆస్వాదించి వచ్చి ఆయన అనుకున్నాడు.
కానీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆ వాటర్ ఫాల్స్ పడుతూ అరే ఇంత వాటర్ వృధా అవుతుంది, ఈ వాటర్ కింద మనం టర్బైన్ ఏర్పాటు చేస్తే కొన్ని గ్రామాలకు విద్యుత్ ఇవ్వచ్చే అని ఆయన ఆలోచన విధానం వల్ల ఆయన భారతదేశం గర్వించదగ్గ ఒక ఇంజనీర్ అయ్యాడు. సో ఆలోచన విధానం అంటే అలా ఉండాలి. సో అలా ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆలోచన అక్కడ ఆపలేదే, కాలేజీకి వెళ్ళి తన తోటి స్నేహితులతో కలిసి అక్కడ ఒక టర్బైన్ ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న 600 గ్రామాలకు విద్యుత్తును సరఫరా చేశారు. దట్ ఈస్ ఆలోచన ఆఫ్ శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఈ యొక్క సైజు చాలా చిన్నది, దానికి ఉండే రెక్కలు కూడా చిన్నవి, అది కొద్దిగా లావుగా ఉంటుంది. సో ఏ శాస్త్రవేత్త అయినా తుమ్మిద ఎగరగలదా అంటే ఎగరం లేదని చెప్పారు, ఎందుకంటే దాని యొక్క ఆకారం, దాని యొక్క రెక్కల ప్రకారం. కానీ తుమ్మిద ఎగిరింది, ఎందుకని? దానికి తెలియదు నేను ఎగరలేను అని. అది కూడా మీలాగే నేను చదవలేను, నేను ఎగరలేను అనుకుంటే ఎప్పటికీ ఎగిరేది కాదు. కానీ దానికి రెక్కల మీద దానికి నమ్మకం ఉండబట్టే తుమ్మిద ఎగురుతుంది. ఇప్పుడు వర్షంలో చిక్కుకున్న పక్షి వచ్చి ఒక చెట్టు మీద నిలబడుతుంది, ఒక కొమ్మ మీద. అంటే కొమ్మ ఎరగదేనా? కాదే. కొమ్మ ఎరిగినా నేను నా రెక్కలపై ఎగరగలను అనే నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అనేది విద్యా దశలో చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మీరు ఏర్పరచుకున్నారో మీరు విద్యా దశలో చాలా చాలా ముందుకి వెళ్ళొచ్చు. మోసం, ప్రతి చిన్న విషయానికి, అంటే మోసం అంటే పెద్ద మోసం కాదు, అబద్ధం ఆడేద్దాం, ఈ రోజు ఈ విషయం నుంచి తప్పించుకుందాం. హోంవర్క్ ఇచ్చారు, సగం చేసాం, రికార్డ్ సబ్మిట్ చేసాం. లేకపోతే మీ కంపెనీలో పని చెప్పారు, అరే మా చైర్మన్ గారు తిడతారే, అరే మా మేనేజర్ గారు తిడతారే, ఆయన చెక్ చేయడు, ఏదో పని ఉందని పక్కన పెడేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆయనకి ఒక మంత్రిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 3 వ్యక్తులు ఇంటర్వ్యూకి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పారంటే, నాకు మీరు ఏం చేస్తారంటే తోటకెళ్ళి 100 జాంకాయలు తీసుకొని రండి తొందరగా అన్నాడు. 3కి 3 బుట్టలు పట్టుకొని వెళ్ళారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మంత్రి అనుకుందాం, మొదటి మంత్రి ఏం చేశాడంటే అన్ని చూసి ఏవైతే మంచివో అన్ని జాంకాయలు పెట్టి బుట్టలో పెట్టాడు. రెండో వాడు ఏమనుకున్నాడంటే, రాజుగారికి రాజ్యంలో చాలా సమస్యలు ఉంటాయి, ఇది ఒక్క సమస్యనా, ఏదో ఒకటి అని చెప్పేసి ఆయన చేతికి అందిన వల్ల ఏరి పడేశాడు, కూలినవి మంచినవన్నీ. మూడో వాడు చాలా తెలివైనవాడు, ఇంతకన్నా నేను చెక్ చేస్తానులే అని చెప్పేసి అన్ని దొరికిన జామకాలు పెట్టేసి 1 జాంకాయలు పైన పెట్టేసి తీసుకెళ్లాడు. రాజుగారు తీసుకొచ్చామని చెప్పేసి 3 కూడా ఒక 5 నిమిషం 10 నిమిషాల గ్యాప్ లో వెళ్ళారు ఆయన దగ్గరికి. అప్పుడు మహారాజు చెక్ చేయకుండా ఏం చెప్పారంటే, ఈ 3 3 చేసాల్లో పెట్టండి అన్నాడు. అదేంటి మహారాజా అంటే, ముందు పెట్టండి, మీరు దెంపిన జాంకాయలు తిని ఎన్ని రోజులు బతుకుతారో నేను చూస్తాను, ఆ తర్వాత ఎవరు మంచి మంత్రి అని చెప్పాడు. సో మొదటి మంత్రి ఏరిన వాళ్ళు మంచివే కాబట్టి ఆయన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉన్నాడు. రెండో వాడు ఏం చేశాడు, కుళ్ళిపోయాడు కాబట్టి బాగా ఉన్నది తిన్నాడు, ఎదిపాడు. మూడో వాడు అత్తెరివినాడు కదా, ఒక జాంకాయ ఒక పూట కూడా రాలే. ఓకే, అంటే అక్కడ ఆయన మోసం చేద్దామని ట్రై చేశారు. చివరగా ఎవరు మోసపోయారు? వాళ్ళే. సో మనం ఏదో అనుకుంటాం, ఈరోజు ఫ్యాకల్టీ ఏదో లెసన్ చెప్పారు, హోంవర్క్ ఇచ్చారు, అసైన్మెంట్ సబ్మిట్ చేయారు, ఏముందిలే రికార్డ్ చెక్ చేయరు, పెట్టేద్దాం, ఏముందిలే ఈరోజు ఏదో అబద్ధం చెప్పేద్దాం. సో ఎవరు మోసపోతారు? జీవితంలో మీరే మోసపోయారు. సో అలాంటి చెడు వీటికి వెళ్లకుండా చేసేదైనా ఫ్రాంక్ గా ఉండడానికి నేర్చుకోండి.